హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంచం శ్రీజ. సో ఇవాళ వీడియో వచ్చేసైతే డిప్లొమా స్టూడెంట్స్ కోసం, ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో లేదంటే ఆల్రెడీ డిప్లొమా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. సో మనకి డిప్లొమాకి రిలేటెడ్ అయిన గవర్నమెంట్ జాబ్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో మనకి ఏ గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా కూడా మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది, దాని బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, అది రాయాల్సి ఉంటుంది. సో మనము డిప్లొమాకి ఉన్న గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ఉంది, మనకి ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ అనేది ఉంది, స్టేట్ లెవెల్ జేఈ ఉంది, అండ్ డిఆర్డిఓ అనే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మనకి నాన్ టెక్నికల్ గవర్నమెంట్ జాబ్ అనేది, సో మనకి ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అనేటివి అయితే ఉన్నాయి. సో మనం ఒక్కో దాని గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్లీ మనము ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ అనేది చూసుకుంటే, ఎవరైతే క్యాండిడేట్స్ డిప్లొమా ఇన్ సివిల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్. సో అండ్ మనకి ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దీంట్లో మనకి పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయిపోయాక మనం ఎలాంటి పొజిషన్ అంటే జూనియర్ ఇంజనీరింగ్ పొజిషన్ అనేది అయితే వస్తుంది. డిప్లొమా కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి ఏదైతే ఎస్ఎస్సి జేఈ ఉందో దానికి ఎలిజిబుల్. మనకి ఇయర్లీ 2 times ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తుంటారు. మనకి నెక్స్ట్ వచ్చేసి అయితే ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్. సో ఆర్ఆర్బి వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని అర్థం. సో మనకి ఆర్ఆర్బిలో అయితే మోస్ట్లీ అయితే ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రికల్ అనే కాకుండా అన్ని స్పెషలైజేషన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. మనకి ఈసీ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్ఆర్బికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అనేటివి ఆర్ఆర్బి నుండి అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం నెక్స్ట్ స్టేట్ లెవెల్ జేఈ అనేది చూసుకుంటే, సో ఏ స్టేట్ కి ఆ స్టేట్ వైజ్ గా ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తుంటారు. సో దీంట్లో అయితే మనకి నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లైక్ డిడిఏ జేఈ కావచ్చు, జేఎస్ఎస్సి జేఈ కావచ్చు, స్పీసీఎల్ జేఈ కావచ్చు. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా స్టేట్ లెవెల్లో ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఎగ్జామ్ వల్ల అయితే జూనియర్ ఇంజనీరింగ్ పొజిషన్ అయితే వస్తుంది. సో చాలా నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు రాస్తుంటారు. బట్ ఎవరైతే వాళ్ళ 100% అనేది ఇస్తుంటారో సో వాళ్ళకైతే మంచి పొజిషన్ అనేది వస్తుంది. అండ్ ఇదైతే చూసుకుంటే మనకు ఒక మంచి ప్రెస్టీజియస్ జాబ్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి డిఆర్డిఓ. సో డిఆర్డిఓ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మనకి డిఆర్డిఓలో ఇంటర్న్షిప్ అండ్ మనకి అప్రెంటిస్షిప్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. మనకి డిఆర్డిఓ వచ్చేసి అయితే మినిస్ట్రీ డిఫెన్స్ కింద అయితే వస్తుంది. డిఆర్డిఓకి ఎలిజిబిలిటీ వచ్చేసి అయితే మనకి ఎవరైతే గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ ఉంటారు కదా వాళ్ళు ఎలిజిబుల్. మనకి ఇక్కడ డిప్లొమా అప్రెంటిస్ అంటే ఏంటంటే మనకి 3 years ఆఫ్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ కూడా ఈ డిప్లొమా అప్రెంటిస్ అని అంటుంటారు. అండ్ మనకి ఏ స్పెషలైజేషన్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, ఈసీ కావచ్చు, ఏ స్పెషలైజేషన్ అయినా 3 years ఆఫ్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉంటారు కదా, వాళ్ళైతే డిఆర్డిఓకి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి మనం నాన్ టెక్నికల్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే, నాన్ టెక్నికల్లో అయితే మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, లేదంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అవ్వచ్చు, ఎస్ఎస్సి హెచ్సిఎల్ అవ్వచ్చు, లేదంటే మనకి ఎస్ఎస్సి ఎంటీ అవ్వచ్చు. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో వర్క్ అనేది చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో ఈ నాన్ టెక్నికల్ గవర్నమెంట్ జాబ్స్లో అయితే ఎలిజిబుల్. సో ఇవన్నీ కూడా ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఉండే గవర్నమెంట్ జాబ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ అయిన వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.